అచ్చ తెలుగు ఆవరణాల తెలుగమ్మాయి, అందం, అభినయం ఆమె సహజ గుణాలు. నచ్చావలే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల సుందరి ఇప్పుడు తెలుగులో సినిమాలు లేక రాజకీయాల్లో అడుగుపెట్టి ఫైర్ బ్రాండ్గా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ఈ అతివ ఇప్పుడు రాజకీయాలు కూడా అచ్చిరాలేదంటూ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తుందట. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మనసులో ఉన్న మాటలను బోల్డ్గా పంచుకున్నారు. సినీ వినీల ఆకాశంలో అగ్రతారలా వెలుగొందాలని ఎన్నో ఆశలు ఆశయాలతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టి కొన్ని చిన్న చిత్రాల్లో రాణించిన ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో రాజకీయం వైపు అడుగుపెట్టి కాషాయం పార్టీలో అధికార ప్రతినిధిగా తనదైన శైలిలో గలం విప్పుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా రాములమ్మ స్థాయికి కాకపోయినా రాటుదేలిన రాజకీయ నాయకురాలుగా గుర్తింపు పొందారు. అయితే మారుతున్న కాలంతో పరుగులు తీస్తున్న పార్టీలు కూడా రోజుకో కొత్త తరం యువతరం వైపు అడుగులేస్తుండడంతో ఈ రాటుదేలిన రావులమ్మ కూడా వెనకబడిందని చెప్పొచ్చు. దీంతో మరోసారి తన కెరీర్ని మరో రకంగా తీర్చిదిద్దుకోవాలని ఆలోచనలు పడ్డట్టు ఈ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేస్తూ తనకు ఇష్టమైన ప్రొఫెషన్ సినిమా అని, అయితే నేటి తరం ఆశయాలకు అంచనాలకు అందిపుచ్చుకోలేకపోతున్నానని ఆమె స్పష్టం చేశారు. బోల్డ్గా నటించలేకపోవడమే కారణం అంటూ చెప్తూ ఇప్పుడు వ్యాపారం వైపు అడుగులు వేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఆ వ్యాపారం కూడా తనకి ఇష్టమైన బొటెక్ తన స్నేహితురాలతో కలిసి తనకిష్టమైన బల్లార్లో ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇంత కథ చెప్తున్నాం కదా, అసలు ఈమె ఎవరు? ఈమె పేరు మాధవీలత. తెలుగు రాష్ట్రాల్లో సినిమా కంటే రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువతి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే మాధవీలత ఇప్పుడు తన గురించి పెద్దగా ఎవరు చర్చించుకోవడం లేని తెగ బాధపడిపోతుందట. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై గ్యాసిప్ రాయండ్రా బాబు, గ్యాసిప్ రాయండి రిక్వెస్ట్ చేస్తుంది. హీరోతోనైనా, డైరెక్టర్తోనైనా, ప్రొడ్యూసర్తోనైనా, ఎవరితోనైనా తొక్కలో తోటకూర ఏదో ఒకటి రాయండ్రా బాబు అంటూ కొంటిగా విజ్ఞప్తి చేసింది. ఆమెకి నచ్చని పదం ఏదైనా ఉంది అంటే మాధవీలత గారు మీ పెళ్ళెప్పుడు, ఈ మాట ఆమెకు మహా చిరాకట. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఆమె ప్రసంగాలు, ఆమె వీడియోల కింద వీక్షకులు అడిగే తొలి ప్రశ్న మీ పెళ్ళెప్పుడు అని. దీనికి ఆమె సమాధానం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ కొంటిగా సమాధానం ఇస్తూ తప్పించుకొని తిరుగుతుందట. పాపం ఇటీవల ఆమెకు సరిగ్గా నిద్ర రావట్లేదట. అందుకే అర్ధరాత్రి అపరాత్రి కథలు రాస్తూ కాలం వెల్లదీస్తుందట. ఇంకా ఆమె మనసులోని కొన్ని అభిప్రాయాలను ఆ జర్నలిస్టుతో పంచుకుంది. ఒక మంచి కథ దొరికితే తానే సినిమా తీయాలనే ఆలోచన చేస్తుందట. ఇది అసలు విషయం. సినిమా రంగంలో స్వప్నాలను సాకారం చేసుకునేందుకు అడుగుపెట్టి తర్వాత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాధవీలత జీవితం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కేంద్ర బిందువుగానే నిలుస్తోంది. తన హోందాతనంతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన